రోడ్డు మీద పందికొక్కులు అలజడి చూస్తే ఊరంతా బాగుంది, కొత్తగా ఉంది. పరిగంట. అమ్మయ్య, మళ్ళీ తట్టేస్తుందేమో తీసుకొచ్చి నా మీద అనుకున్నా. పేరేంటండి? మైక్ దగ్గర పెట్టుకోండి. లక్ష్మి. లక్ష్మీదేవి, ఆ సంచి తీసుకురా, కొన్ని వరాలు తీసుకుందాం కొంచెం నగలు అవి లక్ష్మీదేవి గారి దగ్గర. ఏం చేస్తారు బావగారు? హోల్సేల్ ఫుడ్ ఐటమ్. నదిలో 6 దాటి 7 అయితే అలల షేక్ డాన్స్, అడవిలో అర్ధరాత్రి 11 దాటి 12 అయితే పులుల బ్రేక్ డాన్స్. ఫాస్ట్ గా. నదిలో 6 దాటి 7 అయితే అలల బ్రేక్ డాన్స్, అడవిలో 10 దాటి 11 అయితే పులుల బ్రేక్ డాన్స్. ఎందుకు అలలు షేక్ డాన్స్ చేయవా? ఓన్లీ బ్రేక్ డాన్స్ చేస్తాయంటున్నాయా? మనం ఎలా చెప్తే అలా చేస్తాం. అయితే మళ్ళీ మొదటి స్టార్ట్ చేయండి. నదిలో 6 దాటి 7 అయితే అలల షేక్ డాన్స్, అడవిలో 11 దాటి 12 అయితే పులుల బ్రేక్ డాన్స్. ఇప్పుడు ఇది ఏడుస్తూ చెప్పాలి మీరు, బాధగా, చాలా బాధాతృప్త హృదయంతో చెప్పాలన్నమాట. నదిలో 6 దాటి 7 అయితే అలల బ్రేక్ డాన్స్, అడవిలో 11 దాటి 12 అయితే పులుల షేక్ డాన్స్. ఎందుకమ్మా అంత బాధపడుతున్నావు? కొంచెం బాధపడమ్మా, ఏడమ్మా ఏడు. అయ్యయ్యో, ఏడమ్మా. నవ్వు వస్తుంది ఏడుపు రాట్ల. బ్యూటీ విత్ బ్రెయిన్స్, డేంజరస్ కాంబినేషన్. అంటే బావగారు ఏ హీరోలో ఉంటారు? ఒకరితో పోల్చనండి. ఓకే, రెడీ, మొదలెట్టండి. ఏ ప్రసాద్, అసలు ఏం జరిగిందంటే నదిలో ఇది ఒక కథలా ఆయనకి చెప్పాలి అంతే. బంగారం, నదిలో 6 దాటి 7 అయితే అలలో బ్రేక్ డాన్స్, అడవిలో 11 దాటి 12 అయితే పులుల బ్రేక్ డాన్స్. ఆయనకి ఎందుకు చెప్తున్నారు ఇదంతా పాపం? మీరు చెప్పమన్నారుగా. బంగారం, చిన్న మాట. బంగారం చిన్న మాట. నదిలో 6 దాటి 7 అయితే అలలో బ్రేక్ డాన్స్, అడవిలో 11 దాటి 12 అయితే పులుల బ్రేక్ డాన్స్. చెట్టుకి నీళ్ళేస్తే పువ్వు వస్తుంది, చెట్టుకి నీళ్ళు వేస్తే పువ్వు వస్తుంది. ఆ తర్వాత నాకు తెలుసు, ఆ బంగారాన్ని అడగాలి. అది రోజు నా తల్లోకి వస్తుంది. ఓకే, గట్టిగా చెప్పట్లో. ఏంటండి అదేదో బ్యాడ్ చెట్టారు? జెమినీ టీవీ బామనే సత్యభామన్. వావ్, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. జెమినీ టీవీ బామలు సత్యభామలు, హృదయంలో జెమినీ టీవీ బామలు సత్యభామలు. మొత్తానికి దోచారు హృదయం అని జడ. ఏంటండి మీరు పాటలు పాడుతుంటారా? మీ వాయిస్ అంత క్యూట్ గా స్వీట్ గా ఉంది. లేదండి, అయ్యో, భజనలు చేస్తూ ఉంటాం. చలో మరి మొదలెడదామా? టంగ్ టెస్ట్ నేను చెప్తాను, భజన్ స్టైల్లో మీరు చెయ్యాలి. రోడ్లో కందిపచ్చడి తింటే నోరంతా మంట, రోడ్లో పందికొక్కులు చేస్తున్న అలజడి చూసి ఊరంతా పరగంట. ఇది భజన్ రూపంలో. మళ్ళొకసారి. రోడ్లో కందిపచ్చడి తింటే నోరంతా మంట, రోడ్లో పందికొక్కులు చేసిన అలజడి చూస్తే ఊరంతా పరుగంట. రోడ్లో కందిపచ్చడి తింటే నోరంతా మంట, ఊర్లో రోడ్లో పందికొక్కులు అలజడి ఊరంతా తంట. ఏమండి తంటా గారు, మీరు చెప్పింది కాకుండా పక్కలు కూడా ఈ తట్ట అంటించారండి. తంట కాదు, ఊరంతా పరుగంట. రోడ్లో పందికొక్కులు అలజడి ఊరంతా పరుగంట. చెప్పు మళ్ళీ. ఏది ఇది భజన్ రూపంలో? ఏంట్రా కొంచెం ఎక్కువ చేస్తుండ అనిపించట్లా? రెడీ. రోడ్లో కందిపచ్చడి తింటే నోరంతా మంట, రోడ్లో పందికొక్కులు అలజడి ఊరంతా పరుగంట. ఎక్కడికి? బయటకు అలా వెళ్ళిపోతూ ఉంటారు పందికొక్కులు చూసి. లాస్ట్ లో నాక్ అనాలి. రోడ్లో కందిపచ్చడి తింటే నోరంతా మంట, రోడ్లో పందికొక్కులు అలజడి ఊరంతా పరుగంట. ఆహా, సూపర్ చెప్పారు. మళ్ళీ. రోడ్లో కందిపచ్చడి తింటే నోరంతా మంట, రోడ్లో పందికొక్కులు అలజడి చూస్తే ఊరంతా పరుగంట. సూపర్, ఇంకొకసారి వేసుకోండి. రోడ్లో కందిపచ్చడి తింటే నోరంతా మంట, రోడ్లో పందికొక్కులు అలజడి ఊరంతా పరుగంట. ఓకే, సూపర్, గట్టిగా చెప్పట్లు. ఓకే, ఈ రోజు టంగ్ ట్విస్టర్ల తాడు తీసి ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్ చేసి గిఫ్ట్ గెలుచుకుంటున్నారు. 6 దాటితే 7 దాటితే అలా దాటిచ్చేసారు. పావని గారు రండి. కంగ్రాచులేషన్స్, వాయనాడ్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి గిఫ్ట్ హ్యాంపర్. అలాగే మరో గిఫ్ట్ గెలుచుకుంటున్నారు పుష్ప 3. అమ్మా, ఏలూరు వచ్చి డాన్స్ నేర్చుకున్నాను నేను. రండి అమ్మా.
అలాగే మరో గిఫ్ట్ గెలుచుకుంటున్నారు ఎన్జీకి నాణ్యతలో రుచిలో అద్భుత కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. పర్టికులర్ గా మా జెమినీ టీవీని మీ హృదయంలో అలాగే మీ జెల్లో ఎక్కించుకున్నందుకు ఈ గిఫ్ట్.